పీరియడ్స్ వచ్చే ముందు స్త్రీలకి సాల్ట్ క్రేవింగ్స్ కానీ షుగర్ క్రేవింగ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది ఇంకా ఎక్కువయ్యి బ్లోటింగ్ అనేది వర్సన్ అవుతుంది. ఇదే కాకుండా కొన్ని రీసెర్చ్ ప్రకారం స్త్రీలు ఎవరైతే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో వీళ్ళు పీరియడ్స్ వచ్చే ముందు బ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అంటే వర్సన్ బ్లోటింగ్ అనేది వాళ్ళు ఫీల్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. అసలు బ్లోటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే జస్ట్ మన పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక కొన్ని డేస్ 2-3 డేస్ ముందు వచ్చి మన పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే కి పీక్స్ లోకి వెళ్ళి ఆ తర్వాత తగ్గిపోతుంది గ్రాడ్యువల్ గా. సో స్త్రీలు పీరియడ్స్ ముందు ఈ బ్లోటింగ్ ని ఇండైజెషన్ ఇష్యూస్ ని ఇట్లా రాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన ఆర్ ఫాలో అవ్వాల్సిన న్యాచురల్ రెమెడీస్ ఏంటి అంటే కొన్ని టైప్ ఆఫ్ హెర్బల్ టీస్ తాగడం, లైక్ జింజర్ టీ, ఫెనల్ టీ ఆర్ క్యామమైల్ టీ. ఫెనల్ అంటే సోంపు అంటాం అండ్ క్యామమైల్ ని చామంతి అంటాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ టీస్ తాగినప్పుడు మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి బ్లోటింగ్ లాంటివి తగ్గుతాయి. అలాగే సినమోన్ టీ, ఇది తాగడం వల్ల దాల్చిన చెక్కతో చేసిన టీ, ఇది తాగడం వల్ల మన బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది తగ్గుతుంది. ఈ హెర్బల్ టీస్ ప్రతిరోజు 1 to 2 కప్స్ తీసుకొని ఎస్పెషల్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మీల్స్ తీసుకుంటే అది మన డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం చేసుకోవాల్సిన డైటరీ మోడిఫికేషన్స్ ఏంటంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ లైక్ బనానా, స్వీట్ పొటాటో, ఇంకా పపాయ ఇలాంటివి తినడం వల్ల అవి మన బాడీలో సోడియం ని బ్యాలెన్స్ చేసి వాటర్ రిటెన్షన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది.